నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ప్రార్థించిన దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ దయ మేము పొందుకున్న విధానములనే నేడు సజీవులంగా నిలిచి ఆ దయలోనే నీ సన్నిధానంలో నిన్ను ఆరాధన చేసి మహిమపరిచి ఉన్నాము. ప్రభా, నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. అలాగుననే నీ యొక్క వాక్యమును, సజీవమైన బలము కలిగిన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నీ వాక్యము నా జీవకు మధురము, జుంటె తేనె దారుల కంటే మధురాతి మధురమైన నీ వాక్యము. అతి వాక్యమును మేమందరం కూడా సరిగా రుచించి పొందుకొని ప్రభా, మంచి ఫలములు ఫలించే ధన్యత మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళగా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 2 లేఖనాలు మీరు విన్నారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ అపవిత్రులుగాను అపరిశుద్ధులుగా ఉండటానికి పిలవలేదు. మిమ్మల్ని మీరు గూర్చి జాగ్రత్త పడుడని తెస్సలోనిక సంఘానికి పౌలు ఇచ్చిన పత్రిక మనం చదివాము. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయములో 21 నుంచి 28 వచనాలు, యేసుక్రీస్తు ప్రభు వారిని సురేఫెనిక స్త్రీ లేదా కనాను స్త్రీ ఎదుర్కొని తన కుమార్తెను బాగు చేయమని అడిగి తన కుమార్తె స్వస్థత పడు వరకు యేసు ప్రభు వారిని గోజాడిన సందర్భము. ఈ రెండింటిని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టుట ఎలా అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునిని సంతోషపెట్టడం ఎలా? పిల్లరా, నేడు మానవ జీవితంలో బాగా సంతోషము ఎక్కువ ఆస్వాదిస్తున్న కాలం. ఈ ఆస్వాదిస్తున్న సంతోషము కోరుకుంటూ దానికోసమై ఎక్కడికైనా ప్రయాణం చేయగలిగినటువంటి స్థితికి వచ్చాం. ఒకప్పుడు పల్లెటూరు నుంచి హైదరాబాద్ మహానగరం రావాలంటే చాలా రిస్క్గా ఉండేది. ఒక దినం ప్రయాణంతో కూడింది. ఇప్పుడు పొద్దున వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారు కదా. అంటే మానవుడు తన ప్రయాణంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు, పరిసరాలను చూడటంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు, తినుటలో త్రాగుటలో సంతోషం వెతుక్కుంటున్న పరిస్థితుల్లో దేవుణ్ణి సంతోషం మీద ఏ మానవుడు దృష్టి పెట్టగలుగుతాడు? ఎప్పుడైనా మన నోటి నుంచి వచ్చే మాట నేను సంతోషంగా ఉండాలనే మాట, నా సంతోషం నాకు ముఖ్యం అనే మాట మనం ఎప్పుడు మాట్లాడాలి. ఇలాంటి జీవన వ్యవస్థలో మనము దేవుని సంతోషింప చేయటానికి ఈ పరిస్థితుల్లో మనం ఎలా ప్రయత్నం చేయగలుగుతాం? తినుటలో త్రాగుటలో నిమగ్నం అయిపోయినటువంటి మనము దేవుని సంతోష పెట్టడం సాధ్యమైన అంశమేనా? ఈ దినము దాని గురించి మనము ధ్యానం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి లేచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఈ తూరు సీదోనుల ప్రాంతాలు ఇశ్రాయేళ్ల భూమికి, వారి నివాసములకు వెలుపట ఉండినటువంటి ప్రాంతాలు.
యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక కనాను స్త్రీ యేసు ప్రభు వారిని ఎదుర్కోవటానికి వచ్చింది. కనాను స్త్రీ, దీన్ని ఈ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. కనాను స్త్రీ. నోవాహు కుమారుడైన, నోవాహుకి 3 కుమారులు కదా, వారిలో ఒకరు కనాను. ఈ కనాను తన తండ్రి చేతనే శపించబడినట్లుగా మనము ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనం చూస్తాం. తండ్రిని విషయమై అతడు తప్పు దృష్టితో చూచిన విధానాన్ని బట్టి నోవాహు తన కుమారుని శపించెను. మరి అతని సహోదరులు షేము, హాము మాత్రం ఆశీర్వాదకరంగా ఉండినట్లు మనము చరిత్రలు చూస్తాం. శపితమైనటువంటి జాతి, శపితమైన జనాంగం. అదే జనాంగము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వస్తున్నప్పుడు ఆ జనాంగం అక్కడ జీవిస్తున్నారు. వారు కనానీయులు. ఆ కనానీయులను ఇశ్రాయేలీయులు పారదోలారు. ఆ కనానీయులను ఇశ్రాయేలీయులు శత్రువులుగా చూచారు, శాపగ్రస్తులుగా చూచారు. ఆ కనానీయులను ఇశ్రాయేలీయులు చీదరించుకున్నారు. యేసుక్రీస్తు కాలం వరకు కూడా వారి జీవితాలు అసహ్యంగానే, శాపగ్రస్తమైనగానే, చీదరించబడిన స్థితికే ఉండినట్లు మనం చూస్తాం. అలాంటి కనాను శిబితమైన, అపవిత్రమైన, శాపగ్రస్తమైన, చీదరించబడినటువంటి జాతిలో నుంచి ఒక స్త్రీ యేసు ప్రభు వారి యొద్దకు వస్తున్న సంఘటన. దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె యేసు ప్రభు వారిని విజ్ఞప్తి చేస్తున్న అంశాలు. మొదటిగా ఆమె అడ్డంకులు అధిగమించిన విశ్వాసాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అడ్డంకులను అధిగమించిన విశ్వాసం. యేసు ప్రభు వారి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు ఆమె కనానీయురాలు, ఆమె అన్యురాలు. ఆమెకి ఏమాత్రం యోధా విశ్వాసంతో, యోధా మత సంబంధమైన జీవితంతో సంబంధం లేనటువంటి స్త్రీ. కానీ యూదులు విశ్వసించనంత విశ్వాసం ఆమె జీవితంలో ఏర్పాటు చేసుకుంది యేసుక్రీస్తు వారి పట్ల. ఆమె యేసుక్రీస్తుని పిలిచిన పిలుపు ఏంటి చెప్పండి? ఒక పిలుపుతో ప్రభువుని పిలిచింది. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అనగా మెస్సియా అని యేసు ప్రభువారిని ఆమె గుర్తించి, దావీదు కుమారుడైన ఓ మెస్సియా, ఓ రక్షకుడా, ఓ నా ప్రభువా, నీవు నన్ను కాపాడుము, నన్ను రక్షించుమని ఆమె యేసు ప్రభువారిని, ఆయన దైవత్వాన్ని గుర్తిస్తున్నటువంటి స్త్రీ. వాస్తవంగా యూదులు ఎవరు కూడా యేసు ప్రభువారిని మరి దావీదు కుమారుడిని పిలిచిన సందర్భం కానీ, ఆయనను మెస్సియాని గుర్తిస్తూ ఆయనకు తగినటువంటి ఆరాధిత భావాన్ని ఆపాదించినట్లు కానీ ఎక్కడ కూడా మనకు కనపడదు. యేసు ప్రభువారిని మరి యూదులు దెయ్యం పట్టిన వాడనేది, ఆయనకు మతి చెల్లించిందనేది, ఆయన మన వంటి వాడా కాదా అనేది, ఆయన మరి వడ్లవాని కుమారుడు కాదా అని పిలిచిరి, ఆయన మరియ యోసేపు యొక్క కుమారుడు కాదని పిలిచిరే. కానీ దావీదు కుమారుడైన మెస్సియాని గుర్తించిన వారు లేరు. ఈ కనాను స్త్రీ యేసు ప్రభువారిని దావీదు కుమారుడని పిలుస్తున్న సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అనగా యూదులు వారి వారి సంస్కృతి ఆచారాలపై ఆధారపడి ఉంటే, ఇవి మాత్రం దేవుని పైన, సత్యం పైన ఆధారపడింది. అందుకే యేసు ప్రభు వారిని దేవునిగా గుర్తించింది, సత్యాన్ని గుర్తించగలిగింది. యూదులు యేసు ప్రభు వారు వారి మధ్య తిరుగుతున్నా, వారి మధ్య జీవించినా వారు సత్యాన్ని గుర్తుపట్టలేకపోయారు. వారు సత్యాన్ని త్వరగా గ్రహించలేకపోయారు. తమ ఆచారాలు, తమ సంస్కృతుల మీద విశ్వసించినంతగా యేసు ప్రభు వారి మీద విశ్వసించలేకపోయారు. ఈమె మాత్రం యేసు ప్రభు వారి యందు విశ్వాసం వస్తుంది. ఆమె ప్రభుని కేక వేసి పిలుస్తుంది. జీసస్ డిడ్ నాట్ ఆన్సర్ ఇమీడియట్లీ. ఆమెకు యేసు ప్రభు వారు సమాధానం ఇవ్వటం లేదు. మీరు చూడండి, ప్రభుని పిలుస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను. ఇదేంటి? ఒక్క మాటని ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఆమె అంతగానో కేక వేసి, నా కుమార్తె దయ్యం పట్టింది, చావ స్థితిలో ఉంది, ఆమె శ్రమలో ఉంది అని పెద్దగా బిగ్గరగా కేక వేస్తూ, ఒక స్త్రీ తనకుండినటువంటి పరిమితి దాటి, తనకుండినటువంటి సామాజిక స్థితిగతుల్లో తనకుండినటువంటి ఏర్పడినటువంటి బౌండరీస్ అన్నిటిని దాటి పెద్దగా కేక వేస్తూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఇలాగ పిలుస్తుంటే యేసు ప్రభు వారు ఏం మాట్లాడకపోవటం ఏంటి?
ఇది మహా అడ్డంకి ఆమె జీవితాన్ని, చాలా పెద్ద అడ్డం. రక్షకుడు ప్రత్యుత్తరం ఇవ్వకపోవటం, నాదా నీవే దిక్కని వచ్చినప్పుడు ఆ నాదుడు మాట్లాడకుండా పోవటం, ఇది మహా అడ్డంకిగా ఆయన అంశం. అసలు తలుపు తీయకపోతే ఏం చేస్తాం? మనం ఒక ఇంటికి వెళ్ళాము, ఆపదలో తలుపు తీయకపోతే ఏం చేస్తాం? దరిదాపుగా అక్కడి నుంచి మెల్లగానే వెళ్ళిపోతాం. ఇక్కడ యేసు ప్రభువు వారు ఎందుకని ఆమె మాట్లాడినా పిలిచినా కూడా పలకటం లేదు అని అంటే, దీనికి పండితులు రెండు రకాల విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఒకటి, శిష్యులు స్పందించేంత వరకు యేసు ప్రభువు వారు స్పందించటం లేదు. అనగా ఒక అన్యురాలి యొక్క విశ్వాసానికి, ఒక అన్యురాలి యొక్క బహిరంగమైన కేకకి, ఆమె యేసు ప్రభువాన్ని పిలిచిన పిలుపుకి శిష్యులుగా ఆయనను విశ్వసిస్తున్నటువంటి వారు ఎలా స్పందిస్తారు? ఒక అన్యురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ శిష్యుల యొక్క స్పందన ఎలా ఉంటుంది? చాలా ఉపమానాల్లో, చాలా రకాలైన సందర్భాల్లో మీరు శిష్యులను చూడండి. యేసు ప్రభు వారు శిష్యులు స్పందించేంత వరకు కొన్ని సందర్భాలు యేసు ప్రభు వారు స్పందించలేదు. శిష్యులు వచ్చి వారంతట వారే యేసు ప్రభు వారితో మాట్లాడినంత వరకు యేసు ప్రభు వారు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వలేదు. 5,000 మంది కొండ మీదకి వచ్చారు, ఆహారం లేక బాధపడుతున్నప్పుడు శిష్యులు కలుగజేసుకొని వచ్చి, ప్రభా ఈ ప్రజలందరూ కూడా ఆకలి కొని ఉన్నారు, వారికి ఆహారం కావాలంటే శిష్యులు కలుగజేసుకున్న తర్వాత యేసు ప్రభు వారు స్పందించారు. కొన్ని సందర్భాల్లో శిష్యుల స్పందన కోసమై యేసు ప్రభు వారు ఆలస్యం చేస్తున్నట్లుగా, ఆన్సర్ చేయకుండాన్నట్లుగా మనం లేఖనాలను బట్టి అర్థం చేస్తాం. మరి శిష్యులు స్పందించారు. వారు స్పందించి ఇచ్చిన సమాధానం మీద చదవలసినటువంటి అవసరం ఉంది. 23 వచ్చిన, అందుకే ఆయన ఆమెతో ఒక్క మాట అయినను. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను బాగు చేయమన్నారా? ప్రభా, ఈమె సంగతి ఏందో కొద్దిగా చూడు, ఆమె బాధ ఏందో చూడు, ఆమె బహు ఇబ్బంది పడుతుంది, శ్రమలో ఆయన నీ దగ్గరికి వచ్చింది. ఆమె ఒక మానవ దృక్పథంతో ఆమె వైపు చూచి, ఆమెకి ఏదన్నా చేయగలిగితే నీ శక్తిలో నుంచి ఆమెకి ఏమన్నా చెయ్యని ప్రభువుకి వీరు సలహా ఇచ్చారా? లేదా వీరు ఆమెను అక్కడ నుంచి పంపలేదు. సో ఒక అన్యురాలి విశ్వాసం పట్ల, ఒక ప్రభుని నమ్ముకొని విశ్వసిస్తున్న శిష్యుడి యొక్క స్పందన అనగా, శిష్యులు ఆమెను ఆటంకపరిచిరి, ఆమె నిరుత్సాహపరిచిరి, ఆమె యొక్క కేకను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆమెను పంపివేయమని ఆమె పట్ల ఒక విసుగును వారు కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. ఎన్ని అడ్డంకులు! ఒక పక్క యేసు ప్రభు వారు మాట్లాడలేదు, యేసు ప్రభు వారు ఏ సమాధానం చెప్పట్లేదు. ఇంకో పక్క మానవ దృక్పథంతో శిష్యులు ఆ కేక యొక్క బాధను గుర్తించి, ప్రభువా ఈమెకు సహాయం చేయమని చెప్పాల్సిన శిష్యులు, ఈమె విసిగిస్తుంది, ఈమె ఇక్కడి నుంచి పంపించి వేయమని చెబుతున్న సందర్భం. రెండవ అడ్డంకి ఇది. యేసు ప్రభు వారు మాట్లాడుకోవటం ఒక అడ్డంకి, రెండవది శిష్యులు పంపించి వేయమని చెప్పడం రెండవ అడ్డంకి. మూడవది, ఆమె ఎంతగా ప్రభుని పిలుస్తున్న ఆమె మాట్లాడకపోవడం ఆమె జీవితానికి ఇది ఒక పెద్ద పరీక్ష. నిజమేనండి, పరీక్షలు రాయటం కూడా మానవ జీవితానికి పెద్ద అడ్డంకే. పరీక్షల జీవితంలో డుమ్మా కొట్టేవాళ్ళు ఉన్నారు, పరీక్షలకు వెళ్ళలేనటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటంటే భయము, రాయలేని తనము, లేకపోతే ఏదో చాలా రకాలైన ఆ భయాలు వెంటాడుతున్నప్పుడు కొన్ని పరీక్షలు ఎదుర్కోలేకపోవడం. ఎందుకు? మనకే ఒక విశ్వాస సంబంధమైన పరీక్ష మన జీవితానికి వచ్చిందనుకోండి, నిలబడగలుగుతాం దాన్ని. ఈరోజు నీకు ఆహారం లేదు, ఈరోజు నువ్వు అంతా పస్తే ఉండాలంటే మనం ఎలా ఉంటాము? ఒక విశ్వాసికి మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇది అడ్డంకి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకు సమాధానం ఇవ్వలేదు, శిష్యులు ఆమెను వెళ్ళగొట్టమంటున్నారు. అలాగే ఆమె ఒక రకమైనటువంటి పరీక్షను ఎదుర్కొంటుంది. ఎంత పెద్ద అడ్డంకిలు! ఇప్పుడు యేసు ప్రభు వారు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఇది పెద్ద అడ్డంకి, ఇది మీరు గుర్తించాలి.
ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్న సందర్భం 24 వచనం, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను. ఎంత అడ్డంకులు వచ్చేస్తున్నాయి చూడండి. యేసుప్రభు మాట్లాడితేనేమో నేను నీ కోసం కాదు, ఇశ్రాయేలు కోసం వచ్చాను, ఇశ్రాయేలులో సత్యం తెలుసుకునే వారి కోసం వచ్చాను, ఇశ్రాయేలులో దేవుని సరిగా విశ్వసించని వారి కోసం వచ్చాను, ఇశ్రాయేలులో దేవుని చిత్తం కాకుండా ఆయన చిత్తానికి విరుద్ధంగా బ్రతుకుతున్న వారి కోసం మాత్రం వచ్చాను, నీ కోసం రాలేదని యేసుప్రభు వారు ఆమె విశ్వాసపు కేకకి ఇంకా అడ్డంకి అయిపోయాడు. ప్రభుతో ఆమె మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవటానికి ముందు ప్రభు ఇంకొక మాట ఆమెతో మాట్లాడాడు. అమ్మా, పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తంగా. ఇది కూడా అడ్డంకి. ఎన్ని అడ్డంకులు మీరు చూస్తున్నారు. ఆయన మాట్లాడలేదు, శిష్యులు వెళ్ళగొట్టమన్నారు, పరీక్షను ఎదుర్కొంటుంది. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడి నేను నీకోసం రాలేదన్నాడు. మళ్ళా ఆయన నోరు తెరిచి మాట్లాడతా ఇదిగో పిల్లల చేతులది కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు. ఎందుకని యేసు ప్రభు వారు ఇలాగ అనవలసి వచ్చింది? ఆమె కేక, ఆమె యొక్క బాధ, ప్రభు ఆమెను తృణీకరిస్తున్నాడా, ఆమెను చెదిరించుకున్నాడా? ఇశ్రాయేలు యూదులు ఒక అన్యుల పట్ల చేసిన ప్రవర్తన యేసు ప్రభు వారు చేస్తున్నాడా అని అంటే ఇక్కడ మనం కొంచెం గమనించాల్సింది, నాటి చరిత్రలో యూదులు అన్యులను కుక్కలతో భావించారు. కుక్క అపవిత్రమైనది అనే ఉద్దేశం. కుక్క ఏం చేసేది? తన వాంతికి తానే తిరుగుతుంది, అంటే ఇది అపవిత్రమైంది. సో అన్యులు అపవిత్రులు, అన్యులు చాలా నీచమైనటువంటి వారు, అన్యులు మాతో సహా పోటీ అయినటువంటి వారుగా, మా విశ్వాసానికి, మా భక్తికి, మా ధర్మశాస్త్ర జీవితానికి, దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి మేము కలిగి ఆరాధిస్తున్న మా జీవితాలకు అన్యులు మాతో పోటీగా. అన్యులు కుక్కలు అంటాడు. అన్యులు కుక్క అంటే అపవిత్రులు కుక్క తన వాంతికి తిరిగినట్టు వారి జీవితాలు అంత నీచమైనవని వారి ఉద్దేశం. ఒక విశ్వాసులంగా మనం అన్యుల పట్ల మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి చూడండి. మన వాళ్ళు కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి అన్యులు తిట్టే పనిలోనే ఉన్నారు. నువ్వు అట్లా, నీ దేవుడు ఎట్టా, నువ్వు అట్లా, అది ఇట్లా. అరే అన్యులను చేర్చుకోండి, అన్యుల దగ్గరికి రానివ్వండి, అన్యులను వారిని దేవుని రక్షణలోకి తీసుకురమ్మని ప్రభు స్పష్టంగా చెప్తే, సకల దేశములకు వెళ్ళుడి, సకల ప్రజలకు సువార్త ప్రకటించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు బాప్తిస్మం ఇవ్వండి ప్రభు ఆజ్ఞాపిస్తే, అన్యులను దూషించేసి, అన్యులను ద్వేషించేసి, అన్యులను తిట్టివేసి, అన్యులు మాకంటే మేము పవిత్రులను, వారు నీచులను భావించే స్థితిలో మనం ఉన్నాం. అందుకనే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో చాలా చక్కటి కీర్తన, మంచి పాట. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. నీవే దేవుడవు, నీవే దిక్కని యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అన్యురాలు వస్తే శిష్యుల స్పందన, యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్న స్పందన అనగా, ఇదిగో పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వెయ్య తగదా అని చెబుతుండగా, శిష్యులు ఇక్కడ మంచి పాఠము నేర్చుకోవటానికి మీరు లోకంలో ఉన్నటువంటి అన్యులను ఎలా చూస్తున్నారో ఒకసారి గ్రహించుకోండి. అన్యుల పట్ల మీ ప్రవర్తన ఎలా ఉందో గ్రహించుకోండి. నిజమే కదా? ఇది యేసు ప్రభు వారు వారికి ఇస్తున్న సందేశం కాదా? ఇది యేసు ప్రభు వారు వారికి నేర్పుతున్న పాఠం కాదా? శిష్యులు సహితం కూడా మరి యూదులతో కలిసిపోయి అన్యులను సైతం చిన్న చూపు చూస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారే మార్గంగా ఎంచుకొని ఆయన మార్గంలో ప్రయాణించాల్సిన శిష్యులు సైతము యూదుల పరిశీల ఉద్దేశాల్లో కొంత నిమగ్నమైపోయి ఈ అన్యురాల్ని తోలివేయి, పంపివేయి, అసలు ఈమె మన దగ్గర వద్దు, పంపే, చిన్న చూపు చూస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారు శిష్యులకు ఒక సందేశంగా, ఒక గద్దెంపుగా, ఆనాటి సమాజానికి ఒక చెంపపెట్టుగా ఆయన ఇస్తున్న ఒక మాట, అమ్మ పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లకు
వేయకూడదు. అంటే ప్రభు ఆమె నీచిపరిచాడా? నీచిపరచలేదు, కానీ మీరు నీచపరచబడుతున్నారు వీరి ద్వారానే వాళ్ళకి సందేశం ఇచ్చారు. శిష్యులైన, యూదులైన, ఆనాడు ప్రజలైనటువంటి వారికి సందేశం ఇచ్చే ప్రభు అలాగున చెప్పినప్పుడు ఆమె ప్రభుకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చింది. ఆ అద్భుతమైన ప్రత్యుత్తరం మనం చూస్తాం. ప్రభువా, నిజమే, యూదులు అనుకున్నట్టుగా నిజమే, నేను ఒక అన్యురాలని, నేను ఒక కుక్కతో సమానంగా భావించుకుంటా. యూదులు మమ్మల్ని నీచిపరిచినట్లు నిజమే, నేను నీచురాలనే. ఇదిగో సమాజంలో మమ్మల్ని చాలా చిన్న చూపు, అనాదిగా మరి నోవాహు శపించిన దినము నాటి నుంచి మా జాతిని చాలా నీచంగానే భావించారు. నిజమే, కాదంటలేదు. కుక్కనే అనుకో ప్రభువా, ఆ కుక్క కూడా రొట్టె ముక్క కోసం ఎదురు చూసింది కదా. భోజన బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్క కోసం, పిల్లల చేతిలో రొట్టె ముక్క కోసం కుక్క పిల్ల ఎదురు చూడదా? నన్ను అలా భావించుకొని సహాయం చేయ ప్రభువా. ఇక్కడ ఈమెలో అడ్డంకులను జయించటమే కాకుండా ఆ జయించే విధానంలో ఈమె వాగ్వాదం పెట్టుకోలేదు, వాదించడం లేదు. తన అడ్డంకులను యేసుప్రభు వారు వేస్తున్న ప్రశ్నలకు, యేసుప్రభు వారైన మాటలకు ఈమె ఎలాంటి మరి ఆవేశపూరితమైన సమాధానాలు ఇవ్వకుండా తగ్గింపుతో, వినయంతో ప్రభుకి సమాధానం ఇస్తుంది. నిజమే ప్రభు, నేను అన్యురాలనని ఒకవేళ నీవు భావించి, ఈ శిష్యులు భావించి నన్ను నీచంగా ఎంచినట్టయితే, అయినప్పటికీ నేను నీ సహాయార్థమై వచ్చానని ప్రభు యొద్ద ఆమె వినయంగా ఒప్పుకొని వేడుకుంటాను. బహుశా మన జీవితాలకు ఎలాంటి పరీక్షలు ఎదురైతే ఎంతవరకు ఓపిక పడతాం మనమైనా? ఒక మానవ జీవితంలో ఆలోచన చేస్తాం. రేపారు అవతల అంటే అయ్యే సరే సరే అంట, మళ్ళీ రెండోసారి అవతల పో అంటే అయ్యే అంట, మూడోసారి అవతల పో అంటే పక్కకు పోయి బూతులు తిట్టుకుంటాం. అది మన ఈనాడు సొసైటీ. అంటే నేను వాడిన పదం కరెక్ట్ కాదు, కానీ జరిగే మానవ జీవితంలో జరిగేది అది. ఒకసారి అడిగి, 2 సార్లు అడిగి, ఒకసారి అడిగిన తర్వాత పోరంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు. రెండోసారి పోరన్నాడు అనుకో, ఈడేంటి ఇట్లా అంటున్నాడని మనసులో అనుకున్నప్పటికీ మళ్ళీ మూడోసారి అడిగి పో, అవతలికి పో అన్నప్పుడు పక్కకు పోయి మనకు విజృంభిస్తాం. మనం దేవుడు ఆమె విశ్వాసాన్ని పరీక్ష పెట్టినప్పుడు ఎంతసేపటికి ఆమెకు ప్రభు తలుపు తెరవకుండా, ఆమెకు అడ్డంకిగా అనేకమైన ప్రశ్నలు వేస్తూ, అడ్డంకిగా ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ, ఎంతసేపటికి తలుపు తెరవపోయినప్పటికీ ఆమె ఓర్పుతో, తగ్గింపుతో, వినయంతో ప్రభుని బతిమాలాడు. ఇది మనకు కావాల్సింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయం. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి, నాకును నా ప్రతివాదికి వివాదం తీర్చుము, వ్యాజ్యము తీర్చుమని వెళ్ళినప్పుడు ఆ అన్యాయస్తుడు చుట్టూ ఆమె తిరుగుతూనే, ప్రతిదినం విసిగిస్తూనే ఉంది. ఆమెకు విసుగు రాలేదు, కానీ విసిగి ఎవరికి వచ్చింది? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె పట్ల విసుగు చెంది. లూకా సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము అంత. ఆ అన్యాయస్తుడు సైతము దేవునికి భయపడక మానవుని లెక్క చేయనటువంటి వ్యక్తి, అతను సైతము మనసు మార్చుకొని సహాయము చేయాలని ఒక ఉద్దేశంలోకి వచ్చేంతవరకు ఆ విధవరాలు అతని ఇంటి చుట్టూ తిరిగిందని ఒక ఉపమాన రీతిగా ప్రభు విధవరాలి అన్యాయస్తుడి న్యాయాధిపతి ఉపమానం తెలియజేసి, విసుక్కోలేదు, వెళ్ళిపోలేదు. అతడు తిడతాడని తెలుసు, అతడు కొడతాడని తెలుసు,
అన్యాయం చేస్తాడని తెలుసు, అతడు చంపనన్నా చంపుతాడని తెలుసు, కానీ అతని ఇంటి చుట్టే తిరిగింది. యేసు ప్రభు వారు శిష్యులు సైతము ఆమెను ప్రశ్న వేస్తూ శిష్యులు ఆమెను వెళ్ళగొట్టమని చెప్పినా కూడా ఈ కనాను స్త్రీ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ప్రభువుని వేడుకుంది, తగ్గించుకుంది. యేసు ప్రభు వారు ఆమెకి ఫైనల్గా ఇస్తున్న రెస్పాన్స్ మనం గమనించాలి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. దీనికి గ్రీకులో వాడినటువంటి పదం గైనై మెగాల్ అనేటువంటి పదం వాడాను. గైనై మెగాల్ అనేటువంటి పదం. మెగాల్ అంటే ఆమె విశ్వాసం ఊహించింది, కానీ ప్రభుకి ఆమె కనబరిచిన విశ్వాసం ఊహించిన దాని కంటే ఎక్కువ కనబరిచింది. మెగల్ అనేటువంటి పదం ఉపయోగించి యేసు ప్రభుని ఆశ్చర్యపరిచే, యేసు ప్రభుని సైతం కూడా ఆలోచింపజేసే, యేసు ప్రభుని సైతం కూడా చాలా సంభ్రమాశ్చర్యానికి గురి చేసేటువంటి, ఆయన ఊహించనంత గొప్ప స్థితి, ఒక మానవ స్థితిని మనం ఊహించలేం అంత. బహుశా దేవుడు ఆమె హృదయాన్ని ఎరిగి ఉండొచ్చాము, కానీ ఊహించిన దానికంటే అసాధారణమైన విశ్వాసాన్ని కనబరిచింది. ఇంత విశ్వాసం ఇశ్రాయేలీయులు ఎన్నడూ ఆయన చూచాను, ఇంత విశ్వాసం యూదుల్లో కనీసం ఆనాడు శిష్యుల్లో నేను చూచాను. ఇదంతా ఎందుకోసము అని అంటే, మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇది మనకి బోధపడుతుంది. 14వ అధ్యాయము 24వ వచనం. అప్పటి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి ఎద్దుకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడిరి. తర్వాత 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపో సాగాను. ఉందా శిష్యుడైన పేతురు అంత విశ్వాసం? పూర్తిగా యేసు ప్రభు వారి దగ్గరికి నడవగలిగిన విశ్వాసం, స్థిరంగా తన విశ్వాసాన్ని చెదరకుండా, గాలికి చెదరకుండా, లోకాన్ని బట్టి చెదరకుండా అలాగనే స్థిరంగా ఉంచుకోగలిగిన విశ్వాసం అప్పటికి పేతురులో ఉందా? లేదు. అందుకనే యేసు ప్రభు వారు తన శిష్యుల విశ్వాసాన్ని రెట్టింపు చేయటానికి, వారి విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి 14వ అధ్యాయం ముగిసిన తర్వాత 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన సడన్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు ఆ వచనం చదవండి, 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు సడన్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? యేసు ప్రభు వారు అక్కడ నుంచి సడన్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే 14వ అధ్యాయంలో శిష్యుల్లో అల్ప విశ్వాసాన్ని, శిష్యుల్లో అవిశ్వాసాన్ని యేసు ప్రభు వారు కనుగొన్న దాన్ని బట్టి తూరు సీదోను ప్రాంతంలో ప్రభు కొరకై కనిపెడుతూ, ప్రభు రక్షణ కొరకై కనిపెడుతున్న ఆ స్త్రీ యొద్దకు తీసుకువెళ్ళి యేసు ప్రభు వారు తన శిష్యుల విశ్వాసాన్ని బలోపేతం చేస్తున్నారు. ప్రియులారా, ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభు సంతోషించాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభు మెచ్చుకున్నాడు. ప్రభుకి ఆనందం వేసింది, ప్రభుకి ఎంత సంతోషాన్ని పుట్టించింది. నిజమే, ప్రభుని సంతోష పెట్టగలిగిన విశ్వాసం మన జీవితాలకు ఉంది. ప్రభుని మెప్పించగలిగిన విశ్వాసం మన జీవితాలకు ఉంది. ప్రభు యొక్క హృదయాన్ని సంతోషింపజేసే విశ్వాసం మనకుందా? తెస్సలోనిక పత్రికలో పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి ఇదే అంటున్నాడు, మీరు దేవుణ్ణి సంతోషపరిచేటువంటి విశ్వాసం కలిగి ఉండండి జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరులాగా నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెను, మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాను. తెస్సలోనిక సంఘము గ్రీకు రోమన్ కల్చర్ కలిగిన సంఘం. గ్రీకు సంస్కృతి చాలా బాగుంది, విగ్రహారాధన బాగా ఎక్కువగా ఉంది. ఆ విగ్రహారాధన దగ్గర జరిగే పని ఏంటంటే,
అక్కడ సామాజికంగా ఆమోదించబడినటువంటి అంశాల్లో సెక్స్ ఒకటి, వ్యభిచారం ఒకటి సామాజికంగా ఆమోదించబడిన అంశాలు. చేయొచ్చు, సంతోషించవచ్చు, దాని గురించిన క్వశ్చన్ లేదు, దాని గురించిన అభ్యంతరాలు లేవు, దాని గురించి తప్పు అనే చట్టంలో వారి చట్టము లేదు. కాబట్టి వారు విగ్రహారాధన చేస్తూ సెక్స్ని దానికి ఆపాదించి, విగ్రహారాధన చేస్తూ వ్యభిచారాన్ని దానికి ఆపాదించి, ఇదిగో మేము విగ్రహారాధన ఇలాగూ చేస్తున్నాం, ఇది దేవుని ఆరాధన అని భావించుకున్నారు గ్రీకో రోమన్ కల్చర్లో. అది సంఘంలో అంటే క్రీస్తు శకం 50-51 మధ్యలో పౌలు సంఘాన్ని స్థాపించి పత్రిక రాసే కాలానికి, అంతకు పూర్వం వారు గ్రీకో రోమన్ కల్చర్లోనే ఉన్నారు కదా. ఆ కల్చర్ను వారు వదిలిపెట్టారు. ప్రభువులో విశ్వాసంలోకి వచ్చిన, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన వారు సంతోషాన్ని ఎక్కడ వెతుక్కున్నారంటే ఆ విగ్రహారాధన చేస్తూ ఆ సంతోషం ఏదైతే ఉందో, వ్యభిచార పాప సంబంధమైన సంతోషం ఏదైతే ఉందో, అది క్రీస్తు ఆరాధనలోకి తీసుకొచ్చేసారు. సో దేవుని ఆరాధనలో ఏమొచ్చిందంటే, ఆనాడు గ్రీకో రోమన్ కల్చర్లో విగ్రహారాధనలో ఉన్నటువంటి వ్యభిచార సంబంధమైన ఆరాధన ఇది దేవుని సంతోషపెట్టదని వారు భావించుకున్నట్టే ఇది క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేసారు. మన భారతదేశంలో ఒక కల్చర్ ఉంది, దేవదాసి వ్యవస్థ. మనందరికీ తెలుసు. ఈ దేవదాసి వ్యవస్థ ఏంటి అని అంటే, మరి ఒకప్పుడు పూర్వకాలం నుంచి దేవుని పేరట ఏర్పాటు చేయబడిన కొందరు స్త్రీలు ప్రజలను సంతోషింపజేయడానికి, మరి కొంతమంది మరి వారితోటి సుఖించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక కల్చర్గా చాలా మిస్గైడ్ చేయబడింది ఆ కల్చర్. దానిలో వ్యభిచారం ప్రారంభమైంది. ఆ రీతిగానే భారతదేశంలో చాలా చోట్ల విగ్రహారాధనలు, వారి దేవతారాధన జరిగించారు. సో దేవుని ఆరాధన కాస్త ఏమైపోయింది, తెస్సలోనిక సంఘానికి పౌలు పత్రిక రాస్తున్న కాలానికి అని అంటే, వారు దేవుని ఆరాధించే విధానంలో అపవిత్రతను కూడగట్టి, చెడుతనాన్ని కూడగట్టి, పాపమును, సెక్స్ను, వ్యభిచారాన్ని కూడగట్టి ఆరాధించడం ప్రారంభించారు. మన ఈ మధ్య బహుశా ట్రంప్ మంచి పని చేశాడేమో అని అనిపించింది. ఉన్నటువంటి చెడు కల్చర్, మరి హోమోసెక్సువాలిటీ లేకపోతే ఆయా రకములైనటువంటి ఒకరైతే కాదు, నానా రకాలైన గుంపులు తయారైపోయి ఇది సమాజంలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఇదే మానవ కల్చర్, మానవ జీవన విధానం అని ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా అన్ని రీతుల ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఒక దేశము ఒక చెడు సంస్కృతిని విస్తారంగా ప్రపంచానికి వ్యాప్తి చేస్తున్నప్పుడు దీనిలో మనిషి దేవుని ఆరాధించే విధానం వెతుక్కుంటాడు కదా. మన ఇండియన్ కల్చర్లో కూడా నేను ఈ మధ్య చాలాసార్లు దీన్ని చెప్పాను, దేవుని ఒక మనిషి ఎలా సంతోష పెట్టాలని అనుకుంటున్నాడంటే డీజేలు పెట్టేశారు. డీజేలు పెట్టి వాడి ఎగురుతా, అది క్రైస్తవ పాటలు, యేసయ్య పాట 2-3 సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. గుండెల్లో మనిషి చచ్చేంత రిధం వస్తున్నా కూడా ఎవడు పట్టించుకోడు. యేసయ్య పాట మాత్రం 3-4 సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక పదం 4 సార్లు వస్తూ ఉంటుంది. వీడు ఎగురుతూ ఉంటాడు, డ్యాన్సులు వేస్తూ ఉంటాడు, ఎదురు మందసం ఉంటుంది, ఎదురు క్రాస్ ఉంటుంది, ఏదో పెట్టుకొని బైబిల్ పెట్టుకొని ఎగురుతూ ఉంటాడు. ఇది దేవుని ఆరాధన అని చెప్పేస్తాడు. యేసు ప్రభు సేవ అని చెప్పేస్తాం. యేసు ప్రభుని మేము ఆరాధిస్తున్న విశ్వాసం అని చెప్పేస్తాం. ఒక్క డీజే కల్చరే కాదు, మన క్రిస్టియానిటీలోకి రాకూడని కల్చర్లను వచ్చేసాయి. రాకూడని చెడంతా మన క్రిస్టియానిటీలోకి వచ్చేసింది. దాన్ని తీసుకొచ్చి దేవుని ఆరాధన చేస్తూ ఇది దేవుని ఆరాధన అని భావించుకుంటున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. అందుకనే మరి పౌలు కూడా తెస్సలోనిక సంఘం ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు లోకంలోని సెక్స్ను, వ్యభిచారాన్ని ఇది అధికార రీతిగా ఇది తప్పు కాదని భావించి దేవుని ఆరాధన విధానంలోకి తీసుకొచ్చిన పౌలు వారిని ఖండిస్తూ దేవుని ఆరాధించే విధానం ఇది కాదు, మీరు సంతోషపడుతున్నారు కానీ దేవుని సంతోషపరచడం లేదు, మీరు మీ సంతోషం కాదు కానీ దేవుని సంతోషింప చేయండి. విశ్వాసం ద్వారా దేవుని సంతోషింప చేయాలి. నైతిక జీవితం ద్వారా దేవుని సంతోషం చేయాలి, అలైంగిక జీవితం ద్వారా కాదు.
చెడు జీవితం ద్వారా దేవుని మనం ఏనాడు సంతోషపెట్టజాలం. అందుకనే వారి అనైతికతను పౌలు ప్రశ్నిస్తూ 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధులుగా దేవుడు మనల్ని పిలిచినే కానీ అపవిత్రులుగా ఉండకు పిలవలేదు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విశ్వాసంలో దేవుడు మెచ్చుకోదగిన, దేవుడు సంతోషింపదగిన భక్తి జీవితంలో దేవుడిని మెప్పించగలిగినటువంటి జీవితము మనకు ఉండాలని దేవుడు మనం పిలిచాడు. కానీ మన ఆరాధనలో అపవిత్రతలు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు వచ్చేసే ఆరాధనలు ఎంత బహిర్గ ఆరాధనలు అంటే ఒక థియేటర్లో గోల్ చేసినట్టు అయిపోయింది క్రైస్తవ ఆరాధన. పేపర్లు చించి ఎట్లా థియేటర్లు గోల్ చేస్తారో దేవుని ఆరాధించే విధానం రంకిలేస్తూ, గోలలు చేస్తూ, బొబ్బలు పెడుతూ, ఇదే దేవుని ఆరాధించే విధానం. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ, పాస్టర్ గారు మేము ఆత్మతోనే కేకలేస్తున్నాం అంటారు. పాస్టర్ గారు మేము ఆత్మతోనే ఇలా గట్టిగా అరుస్తున్నాను. దురాత్మ చేసే పని కూడా అదే. మరి ఏదో నువ్వు పసిగట్టుదాన్ని. పసిగట్టలేకపోతే దేవుడు సంఘంలో, వ్యక్తి జీవితంలో అపవిత్రతను మాత్రం కనుగొన్నాడంటే ఆయన తీర్పరి. మీరు ఆ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాటలు చదువుకున్న 6వ వచనంలో, ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలన, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన ఆయన తీర్పరి. ఆయన తప్పకుండా ప్రతిదండన చేయవాడు. కనుక దేవుని రాజ్యము ఆయన రాకడ సమీపమై ఉంటుండగా ఈరోజు లోకమందు అనేకమైన సంతోషాలు మనకున్నాయి. చాలా రకములైన సంతోషాలు ఉన్నాయి. ఆరాధనలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నామేమో, ప్రార్థనలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నామేమో, లేకపోతే దేవుణ్ణి సేవించే విధానంలోనే కూడా లోక సంబంధమైనటువంటి సంస్కృతిని దీనిలోకి తీసుకొచ్చి ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో మనం ఉంటున్నామేమో. ప్రభు అంగీకరించాలి. అందుకని మన లోదన్న ఆరాధన అంతా కూడా చాలా సిస్టమేటిక్గా, చాలా పద్ధతిగా, చాలా మరి తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను ఎంత చక్కగా వారిని ప్రస్తావిస్తూ ఆరాధించాలో లోదన్న ఆరాధన. ఈ కొంతమంది అనుకుంటారు, ఏంటండి లోదన వాళ్ళు ఎప్పుడు ప్రతి ఆదివారం వచ్చి చేసిందే చేస్తారని. అవును, చేసిందే చేస్తారు. ఎందుకంటే దానిలో దేవుని నామమును దూషించదగినది, దేవుని నామమును అపవిత్రపరచదగినది, దేవుని నామమునకు హేయమైనది ఏదీ లేదు. అందుకని దీనిని ప్రతిదినము ఆరాధించటానికని ఇస్తాడు. సురేఫెనిక స్త్రీ ప్రభువుని విశ్వాసం ద్వారా సంతోషపెట్టింది. ఆమెను ప్రభుని ఆరాధించింది. అక్కడ రాయబడిన లేఖనం, ఆయన దగ్గరికి వచ్చి ఆమె అక్కడనే మ్రొక్కింది అని రాస్తారు. మ్రొక్కింది. సో మన విశ్వాసం దేవుని సంతోష పెట్టగలుగుతుంది. మన ఆరాధన దేవుని సంతోష పెట్టగలుగుతుంది. మనం చేసే ప్రార్థన దేవుని సంతోష పెట్టగలుగుతుంది. కీర్తనకారుడు అంటాడు, ప్రభా నేను చేసిన ప్రార్థన తిరిగి నా మదిలోకి వచ్చేస్తుంది. ప్రభు చేసిన ప్రార్థన తిరిగి ఎక్కడికి వస్తుందంట? ఎక్కడికి వెళ్ళాలి? చేసిన ప్రార్థన దేవుని పాద సన్నిధి కదా వెళ్ళాల్సింది. కానీ నా ప్రార్థన తిరిగి నా మదిలోకి వస్తుంది దేవా అంటే మన ప్రార్థనలో కూడా దేవుని అంతగా సంతోష పెట్టలేకపోతాం. దేవుని చేరే ప్రార్థన అంతగా చేయలేకపోతాం. అందుకని ఎవరు దేవుని సంతోష పెట్టగలిగిన విశ్వాసులుగా ఉండగలుగుతారు. ఆ విశ్వాసులను ప్రభువు మెచ్చుకుంటాడు. వారిది గొప్పదని సాక్ష్యం ఇస్తాడు. దేవుడు యోబు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. యోబు విషయమై సాతాను పందెం పెట్టాడు, మనందరికీ తెలుసు. కానీ సాతాను ఓడిపోయాడు. యోబు దేవుని నామాన్ని గెలిపించి ఆయనను మెప్పించి ఆయనను సంతోషింపజేశాడు. యోబు దేవుని సంతోషింపజేశాడు. అబ్రహాము జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అబ్రహాము విశ్వాసంలో ఎక్కడ కూడా తడబడకుండా అబ్రహాము దేవుణ్ణి మెప్పించాడు. దావీదు జీవితంలో ఒకనొక సందర్భంలో పడి చెడినప్పటికీ తిరిగి లేచి దేవుని హృదయానుసారుడయ్యాడు దావీదు.
మరి మన సంగతి ఏంటి? చరిత్రలో దావీదు చేసిన ఆరాధన ఎవరు చేయలేదండి. చరిత్రలో దావీదు దేవుని స్తుతించినట్లు ఇంకెవరు దేవుని స్తుతించలేదు. సితారా పట్టుకొని చరిత్రలో దావీదు దేవుని నామాన్ని మహిమపరిచినంతగా మరి దావీదు అంత గొప్పగా చేసినట్లు మనలో ఎవరో చేసినట్లు చరిత్రలో. కారణం దావీదు దేవుని హృదయానుసారుడే, దేవుని సంతోషింపచేయటం ప్రారంభించాడు. అందుకే దేవుని సన్నిధానంలో ఉన్న మనం, నా మాటల్లో కొద్దిగా బాధించి ఉండొచ్చేమో కానీ నిజమే మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆధునిక తరము మనల్ని చాలా తొందరపడుతుంది. ఈ జనరేషన్తో మనం రాజీ పడి ట్రెండ్ సెట్ చేసేసారు మనోళ్ళు పాటలని కూడా. ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ దేవుని పాడితే ప్రభు మహిమ పరచబడలేడు, సంతోషం రాదు దేవునికి. ఇంకా ఆంధ్రక్రైస్తవ కీర్తనలు చూడండి, భావయుక్తంగా, రాగయుక్తంగా, తాళయుక్తంగా, అంత మాధుర్యంగా సమకూర్చబడిన ఆంధ్రక్రైస్తవ కీర్తన. నేటి తరముతో మనం రాజీ పడి దేవుని ఆరాధించడానికి పూనుకుంటే దేవుడు మన ఎందుకు సంతోషించు దేవుడు కాదని. కానీ దేవుని సంతోషపెట్టే విశ్వాసం మనలో ఉందా? దేవుని సంతోషపెట్టే ప్రార్థన, దేవుని సంతోషపెట్టే భక్తి, దేవుని సంతోషపెట్టే కానుక, దేవుని సంతోషపెట్టగలిగిన ఆయన సేవ మన జీవితాల్లోనే లేవు. మనం పరిశీలన చేసుకోండి. ఒక కనాను స్త్రీ ప్రభుని మహిమపరచగలిగింది, కానీ శిష్యులు ప్రభుని మహిమపరచలేక ఆయన మరణానికి ముందు ఆయనకి ఎన్నో ఆటంకాలు సృష్టించారు. యూదులైతే ఆయనను చంపడానికి ముందుకు వచ్చారు. మరి మన జీవితాలు ఈ దినము ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాల్లోకి మనం వెళ్దాం. అతి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీ హృదయాలు, మీ తలంపులకు కావలుండును గాక. ఆమేన్. Very